నాకెంతో విలువైన పాత్రని నీకు అప్పచెప్పినప్పుడు నీకోసం నీకు సమస్తం నేను ఎందుకైనా నేను భయపడుతున్నావు? నీ విషయంలో నేను ఎందుకు బాధ్యత కలిగి ఉండనని కృంగిపోతున్నావు? నీకోసమే కదా సిలువనెక్కింది నా కుమారుడు. నిన్ను ప్రేమించే కదా బలై ప్రాణం పెట్టింది. ఇన్ని చేసినవాడు నీకు దూరం అవుతాడా? నిన్ను చేయి విడుస్తాడా? నీకు అనుమతించబడేవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, షద్రకు మేషాకు అబేద్నెగోలకి అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళకి మహిమ వచ్చింది, దేవునికి కూడా మహిమ వచ్చిందా రాలేదా? ఒకవేళ అది అనేది జరగకపోతే అక్కడ దేవునికి మహిమ ఉండదు, భక్తులకి మహిమ ఉండదు. బైబిల్లో ఒక పేజీ స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వారి అగ్ని ప్రవేశం ఎన్ని విధాలా దేవునికి మహిమ వచ్చిందా? బబులోను సంస్థానం సాష్టాంగపడిందా? భక్తులకు ఘనత వచ్చిందా? అంతేకాదు, మనందరం కూడా విశ్వసించడానికి ఆధారం దొరికిందా? అంతేకాదు, భవిష్యత్తులో సంఘం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందో ముంగుర్తు సూచన దొరికిందా? మరి ఇవన్నీ రావాలంటే భక్తులు ఎందులోకి పోవాలా?